మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. కృపామయుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు రాత్రి సమయంలో మనందరికీ మంచి నిద్రనిచ్చి మెలకువను అనుగ్రహించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెందునుగాక. ఆ సర్వేశ్వరుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానం కృపావార్త. నిర్గమకాండము 22వ అధ్యాయము 23వ వచనం. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నుండి నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మొర ఆలకించే దేవుడు, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. నిర్గమకాండంలో అనేక రకాల ఆజ్ఞలు, అనేక రకాల నియమాలు, అనేక రకాల పద్ధతులు ఇవన్నీ చెప్పబడిన తరువాత దేవుడు చెప్పిన మాట, విధవరాండ్రను దిక్కులేని వారిని ఎవరైనా బాధ పెట్టి వారు మొర్ర పెడితే తప్పక నేను వారి మొరను ఆలకిస్తాను. దేవుడు దీనుల ప్రార్థన ఆలకిస్తారు. అలాగే ఎవరైతే ఇబ్బందుల చేత నలుగగొట్టబడి, బాధించబడి, అనేకుల చేత ద్వేషించబడి, అలక్ష్యానికి గురై వారు ప్రార్థన చేస్తే వారి మొర కూడా దేవుడు ఆలకించే దేవుడు. దేవుని ప్రజలారా, ఏ ఏ పరిస్థితులలో ఎవరెవరి చేత నువ్వు కొట్టబడి, నెట్టబడి, ఇబ్బందుల పాలై నలిగిపోయిన గుండెతో ఉన్నావో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తారు. నువ్వు కన్నీరు కారిస్తే ఆ కన్నీరు ఆయన కవిలలో దాచుకుంటారు. నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థన ఆయన తోసివేసే దేవుడు కాదు. ఈ లోకంలో వారు విధవరాండ్రను దిక్కులేని వారిని పక్కన పెట్టేయొచ్చు, రకరకాలుగా చూడొచ్చు, అలక్ష్యం చేయొచ్చు. కానీ దేవుడు వారిని చేరదీసే దేవుడు. నువ్వు ఏ ఏ పరిస్థితులలో బాధపడుతున్నావో ఆ దేవునికి మొర్ర పెడితే ఆ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు తప్పక నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఇర్మియా ప్రవక్త రాసిన గ్రంథంలో 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదను. ఉత్తరం ఇస్తానని నిశ్చయంగా చెప్పాడు దేవుడు. ఉత్తరం ఇస్తానేమో, లేకపోతే ఉత్తరం ఇవ్వడానికి ఆలోచిస్తానేమో అనలేదు. నువ్వు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చదను. నువ్వు పడుతున్న కష్టాన్ని బట్టి, నువ్వు పడుతున్న ఇబ్బందిని బట్టి, నువ్వు కారుస్తున్న కన్నీటిని బట్టి దేవుడు తప్పక నీ మొర ఆలకిస్తారు. ఆయన నీకు జవాబునిస్తారు, నీకు ఆశీర్వాదాన్ని ఇస్తారు. ఒకవేళ మీ ఉద్యోగాలలో మీరు ఇబ్బంది పడుతున్నారేమో, వ్యాపారాల్లో ఇబ్బంది పడుతున్నారేమో, లేదంటే ఆర్థిక పరిస్థితుల వలన ఇబ్బంది పడుతున్నారేమో, ఆరోగ్య లేమి వలన ఇబ్బంది పడుతున్నారేమో, ఏదో కారణం చేత ఇబ్బంది పడతా ఉంటే నువ్వు దేవునికి మొర్రపెట్టు. ఆయన సన్నిధికి రా, నీళ్ల వలె నీ హృదయాన్ని కుమ్మరించు. ఆయనకు మొర్ర పెడితే ఆ మొర్రకు చెవియొగ్గే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. తప్పక ఆ ప్రార్థన ఆయన జవాబిస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు, నిన్ను ఉన్నత స్థితిలోనికి తీసుకొస్తారు. అనేకులను నీ స్థితిలోనున్న వారిని పైకి లేవనెత్తడానికి దేవుడు నిన్ను ఒక సాధనంగా వాడుకుంటారు. దిక్కులేని వారి ప్రార్థన, విధవరాండ్ర ప్రార్థన, నలగగొట్టుచున్న వారి ప్రార్థన, విరగగొట్టబడుతున్న వారి ప్రార్థన త్రోసివేయని దేవుడు మన దేవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. తప్పక ఆయన నీ ప్రార్థన ఆలకిస్తారు. నీ గుండెల్లో ఉన్న గుబులు, నీ గుండెల్లో ఉన్న ఆ గాబర ఆయన తొలగించి నీకు ప్రశాంతినిచ్చి, నెమ్మదినిచ్చి, సంఘంలో నిన్ను ఒక మనిషిగా నిలువబెట్టి నీ ద్వారా ఆయన మహిమ పొందడానికి సిద్ధంగా ఉన్నారు. రా, దేవుని దగ్గరికి రా, ఆయన సన్నిధిలో నిజంగా మొరపెట్టు, ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. దేవుడి వాక్యం మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ప్రార్థన ఆలకించే దేవుడా, నీకు వందనాలు. మేము మొర్ర పెడితే మాకు ఉత్తరం ఇచ్చే దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఎంతమంది అయితే నలగగొట్టబడుతున్నారు దేవా, నీ బిడ్డలు ఎంతమంది అయితే విరగగొట్టబడుతున్నారు ప్రభా,
నీ ప్రార్థనాత్మతో వారిని నింపి, నీ కరుణ కలిగిన ఆత్మతో నింపి, నీ సన్నిధిలో వారి హృదయాలు కుమ్మరించే భాగ్యం ఇచ్చి, వారి మొర ఆలకించి వారి సరిహద్దుల విషయాలు పరచండి. వారికి మీరు తోడుగా ఉండి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాద కారణంగా చేసి మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.